తెలంగాణలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగుతోంది. అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో భారీ మొత్తంలో చెల్లని ఓట్లను గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నిన్న మొత్తం బ్యాలెట్ బాక్సులను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి అందులో ఉన్న ఓట్లను బయటకు తీసి కట్టలు కట్టే ప్రక్రియ చేశారు. అలాగే ఓట్ల గుర్తింపు కూడా చేశారు. ఈ క్రమంలో చెల్లని ఓట్లను పక్కకు పెట్టిన ఎన్నికల అధికారులు ఈ రోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు పూర్తవనుండగా మొదటి రౌండ్ ఫలితం సాయంత్రం తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాషిద్ అందిస్తారు. బాషిద్, చెప్పండి. కీర్తి, తెలంగాణలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగుతుంది. అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో భారీ మొత్తంలో చెల్లని ఓట్లు గుర్తించినట్లు సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే నిన్న మొత్తం బ్యాలెట్ బాక్స్లలో ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి అందులో ఉన్న ఓట్లను కూడా బయటకు తీసి కట్టలు కట్టి ప్రక్రియ పూర్తి చేశారు. అలాగే ఓట్ల గుర్తింపు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే చెల్లని ఓట్లను పక్కన పెట్టిన ఎన్నికల అధికారులు ఈ రోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. కాగా ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు కూడా పూర్తి కానుండడంతో మొదటి రౌండ్ ఫలితాలు కూడా సాయంత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియలో కొనసాగుతుంది. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ లో ఇప్పటి వరకు 2,10,000 ఓట్లను విభజించడం జరిగింది. వీటిలో సుమారు 21,000 ఓట్లు చెల్లుబాటు కాలేదని చెప్పి అధికారికంగా వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ తుది దశకు చేరిందని కూడా చెప్పొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు 1,89,000 ఓట్లు చెల్లుబాటు అయ్యాయని, ఇంకా 40,000 ఓట్లు చేయాల్సి ఉందని కూడా తెలియడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి 10 గంటల నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను కూడా కౌంటింగ్ చేసే అవకాశాలు కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఓటు స్టూడియో. ఓకే, రైట్. థ్యాంక్ యూ బాజిద్.